హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అనిత. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? కొంచెం నాకు జలుబు చేసిందండి, అందుకే గొంతు కొంచెం ఇలా వస్తుంది, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. సో ఈ రోజు అయితే నా కిచెన్లో నేను మీ అందరి కోసం ఒక మంచి లంచ్ బాక్స్ రెసిపీ అయితే చేసేసానండి. అది కూడా వెజ్ గ్రీన్ పీస్ కార్న్ పులావ్ అనమాట. సో ఇది చాలా మంచిది అనమాట. పిల్లలు కూడా చాలా త్వరగా చేసి పెట్టేయచ్చు. ఎర్లీ మార్నింగ్ లంచ్ బాక్స్లోకి చాలా బాగుంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. దీనికి కాంబినేషన్ రైతా అయినా లేకపోతే ఏదైనా కర్రీ ఏదైనా చేసుకోవచ్చండి. నేనైతే సోయా చంక్స్ అంటే మిల్ మేకర్ కర్రీ అయితే చేశాను. చాలా బాగుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు. మనకు కూడా చాలా నచ్చుతుంది ఈ పులావ్. సో దీనికోసం అయితే ముందుగా ఒక ఆనియన్, అలాగే పచ్చిమిర్చి, క్యారెట్, టమాటో అవి ఉన్నాయండి నా దగ్గర వెజిటేబుల్స్. ఇంకా మీకు కావాలంటే వెజిటేబుల్స్ ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు, అంటే క్యాప్సికమ్, పొటాటో ఇవన్నీ కూడా వేసుకోవచ్చు. నా దగ్గర ఉన్న ఆ వెజిటేబుల్స్ కట్ చేసుకుని, ఇంకా అలానే నైట్ సోక్ చేసి పెట్టుకున్న గ్రీన్ పీస్ కూడా తీసుకున్నాను. అలానే కార్న్ కూడా తీసుకున్నానండి. కార్న్ నేను అప్పటికప్పుడే తీసుకున్నాను అనమాట. అవి రెండు కూడా నీట్గా వాష్ చేసి అయితే తీసుకున్నాను. నెక్స్ట్ ఇంక కొత్తిమీర కూడా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నానండి. అంటే మార్నింగ్ టైం అన్ని వెజిటేబుల్స్ ఒకేసారి మనం కట్ చేసి పెట్టుకుంటే ఎటువంటి హడావిడి లేకుండా ఈజీగా అయిపోతుంది అనమాట కుకింగ్ కూడాను. సో చూసారు కదా, ఫస్ట్గా అయితే కుక్కర్ పెట్టి అందులో నెయ్యి వేసి పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముందుగా అయితే స్పైసెస్ వేసుకోవాలండి, మర్చిపోయాను. చూసారు కదా, బిర్యానీ ఆకు, యాలకులు, లవంగాలు, జీలకర్ర, దాల్చిన చెక్క ఇవన్నీ వేసుకునే తర్వాత అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, క్యారెట్ కూడా వేసుకుని ముందు కొంచెం ఫ్రై చేసుకోవాలండి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనకు తెలుస్తుంది కదా, అప్పుడు టమాటా వేసుకుని ఆ ముక్క కూడా మెత్తబడేలాగా ఫ్రై చేసుకోవాలి టమాటాను కూడా. ఇంకా తర్వాత టమాటా కూడా మెత్తబడిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలండి. అది కూడా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుని తర్వాత ఈ ముందుగా నానబెట్టుకున్న గ్రీన్ పీస్ అలానే కార్న్ కూడా వేసుకుని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇంకా లాస్ట్లో కొత్తిమీర కూడా వేసుకుని ఒకసారి ఫ్రై చేసుకుని, నేనైతే ముందుగానే సోక్ చేసి పెట్టుకున్నానండి. రైస్ అయితే మాత్రం ఒక హాఫ్ అన్ అవర్ అయితే సోక్ చేసి పెట్టుకున్నాను. దేనికైనా నార్మల్ రైస్ కానీ దేనికైనా ముందు బియ్యాన్ని నానబెట్టుకుంటే మంచిదనమాట, త్వరగా కూడా కుక్ అవుతుంది. సో చూసారు కదా, ఇంకా సరిపడిన వాటర్ అయితే తీసుకోవాలి. నేను 2 కప్స్ అయితే తీసుకున్నానండి రైస్. సో 4 కప్స్ అయితే వాటర్ వేసుకున్నాను. ఇంకా ఫైనల్గా సాల్ట్ అయితే వేసుకోవాలండి. సాల్ట్ వేసుకుని ఇంకో ఎసరు మరిగేలాగా చూసుకోవాలన్నమాట. ఇంకా ఎసరు మరుగుతున్నప్పుడు మళ్ళీ ఒకసారి మొత్తం అంతా కలిపేలా చూసుకుని అందులో సాల్ట్ సరిపోయిందంటే ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుని పడితే ఇంకా వేసి, ఇంకా ముందుగా మనం నానబెట్టుకున్న రైస్ అయితే అందులో వేసేసుకోవడమే. అందులో వేసేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా కలిసేలాగా అయితే కలుపుకోవాలండి. దీనివల్ల ఏంటంటే కుక్కర్ ఏమైనా అడుగంటుతుంది కదా, అలా పట్టదనమాట. బాగా కలుపుకోవడం వల్ల మనం డైరెక్ట్ ఏం కలపని అలా పెట్టేస్తే కొంచెం కుక్కర్ అడుగంటుతుంది కదండి, ఆ ప్రాబ్లం లేకపోతే ఓకే. కుక్కర్ కొంచెం అడుగంటే ప్రాబ్లం ఉంటే మాత్రం అలా కలుపుకోవడం వల్ల ఏమాత్రం అడుగంటకుండా నీట్గా వచ్చేస్తుందండి. సో ఫైనల్గా 3 విజిల్స్ వచ్చాక రైస్ చూసారా ఎంత కలర్ఫుల్గా నీట్గా ఉందో. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు, హెల్త్కి కూడా చాలా మంచిది. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.